అన్య మతస్థులు హిందువుల మీద కుట్రతోని ఈ విధంగా అమ్ముతున్నారు వాటిని రోడ్లపైన తక్కువ ధరలకు అని చెప్పేసి ఇది ఈ విధంగా పోర్ట్రేట్ అవుతుంది. కాదు, హిందువులు ఒక్కరే తినరు కదా. ఇప్పుడు కోవపన్ను అమ్మేటప్పుడు వీధుల్లో అమ్ముతున్నారు, పార్కుల దగ్గర అమ్ముతున్నారు, రోడ్ల మీద అమ్ముతున్నారు. అవును. అవి ఎక్కువగా మరి ముస్లిం వాళ్ళే ఎక్కువగా ఈ వ్యాపారంలో ఉన్నారు నాకు తెలిసి. కాబట్టి దీని మీద ఏదైనా కుట్ర జరుగుతుందా అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఈ అమ్మేవాళ్ళంతా కూడా దిగువ తరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి ముస్లింలే. ఇప్పుడు వాస్తవంగా వాళ్ళు కుట్ర చేయాలంటే పెద్ద పెద్ద స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది తప్ప చిన్న చిన్న వాళ్ళు కుట్ర చేసే అంత అవకాశం ఉండదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఏదైనా మీకు అనుమానం ఉంది, ఫలానా వ్యాపారస్తులు ఈ రకంగా ఏదైనా ప్రాబ్లం చేస్తున్నారేమో, హిందువులపై కుట్ర చేస్తున్నారేమో. ఎందుకంటే ప్రతి ఉగ్రవాది ముస్లింగా ఉన్నాడు కాబట్టి అనుమానాలు కొంచెం రేకెత్తించడం కూడా సహజమే, వారిని మనం ఏమనలేం. కానీ అలాంటి నివృత్తి చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంతే తప్ప ఇష్టానుసారంగా వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి దుర్మార్గం చేసే కంటే కూడా మనం సామరస్యంగా ఇన్ని మార్గాలు ఉన్నప్పుడు వారిని ఆచరించడం బెస్ట్. వారు చేస్తున్నది మంచా చెడా, కావాలని ఏదైనా చేస్తున్నారా, ఇలా హిందువులపై ఏదైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారా, కొంతమంది పిల్లలు పుట్టకుండా చేయాలనే ఉద్దేశం అంటే హిందువులు ఒక్కరే తింటలేదు, అన్ని మతాల వారు అన్ని కులాల వారు తింటున్నారు. కాబట్టి దీనిపై అనుమానం ఉంటే నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా తప్ప నిజం నిరూపించగలిగే శక్తి మన దగ్గర ఉన్నప్పుడు నిరూపించాలి తప్ప దౌర్జన్యాలు చేయకూడదు, మతాల మధ్య కులాల మధ్య ఇబ్బందులు సృష్టించకూడదు వాస్తవంగా. అంతే తప్ప పూర్తిగా హిందూ ముస్లిమ్స్ని విడదీసేటటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు? సామరస్యంగా మన దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి తప్పులని దర్యాప్తు చేసే సంస్థలు చాలా ఉన్నాయి కదా మనకి, దాన్ని ఆశ్రయించవచ్చు. ఇష్టానుసారంగా పాపులార్ చేసేసి వాళ్ళ జీవితాలను నాశనం చేయొద్దని నేను కోరుకుంటున్నాను.